అంటే ఇప్పుడు ఒక హీరోయిన్‌గా 'విజయ నిర్మల' గారేంటో స్క్రీన్ మీద మనందరం చూసాం. అవును. కానీ యాస్ ఎ డైరెక్టర్‌గా ఆమె డైరెక్ట్ చేసే విధానం ఎలా ఉండేది అసలకి? చాలా అద్భుతం. ఆ! ఇప్పుడు సక్సెస్‌లని బట్టి పేరు రావటం అనేది ఉంటది. సో, ఆవిడ తీసిన సినిమాల్లో గూడా ఒక 10, 15% సక్సెస్ ఉంటాయి. హ్మ్. ఆవిడ ఏంటంటే 'పని రాక్షస్' అనేవారు. మేము ఆవిడ దగ్గర పనిచేసేటప్పుడు. ఒక్కొక్క రోజు ప్రొడ్యూసర్స్‌కి కలిసొచ్చేలాగా 8, 9 సీన్‌లు కూడా తీసిన సందర్భాలున్నాయి. ఓకే. మార్నింగ్ 6కెళ్తే రాత్రి 12 వరకు కూడా వర్క్ చేసింది. మామూలుగా జనరల్‌గా హీరోయిన్‌గా చేసిన ఆవిడకి ఆహ్, స్టామినా ఉండదు. లేపోతే అంత ఏదో సాయంత్రం 6కి ప్యాకప్ చేసేస్తారు అలా ఉంటది గదా! ఓకే. ఆవిడ మాత్రం చాలా, చాలా చాలా ఈజీగా తీసేస్తా ఉండేది సీన్‌లు. ఓకే. ఓకే. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాం. అంటే నేర్చుకోవటం ఇన్ ద సెన్స్ ఇప్పుడు రకరకాల డైరెక్టర్లు రావచ్చు, క్రియేటివ్‌గా ఉండొచ్చు, టెక్నికల్‌గా ఉండొచ్చు, వేరే వేరే రకంగా ఉండొచ్చు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్‌కి ఇబ్బంది లేకుండా ఒక ప్రాజెక్ట్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసి కొంచెం ప్రాఫిట్స్ వచ్చేలాగా ఎవరు చేస్తారో ఆళ్ళందరూ మంచి డైరెక్టర్ల కింద లెక్క అప్పుడు. ఓకే. అలా చాలామంది ఉండేవారు. ఆళ్ళలో ఈవిడ కూడా ఒకరు.